శ్రీమతే నమః. మొన్న త్రివేణి సంగమం నోస్ పాయింట్ దగ్గర తొక్కిసలాట జరిగింది కదా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు కదా. న్యూస్ లో కొంతమంది చెప్తుంది ఏంటంటే అక్కడ కొంతమంది ఎర్ర జెండాలు పట్టుకుని పరిగెత్తారు, అప్పుడేమో వాళ్ళు అసభ్యకరమైన పదజాలంతో అక్కడ ఉన్న వాళ్ళని తిట్టారు, అప్పుడు తోపులాట జరిగింది, అందుకే ఆ సంఘటన జరిగింది అని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో నాకు ఎప్పుడో వచ్చినా సరే నేను దానిని పెద్దగా పట్టించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ ఎర్ర జెండాలు పట్టుకుని వచ్చారో ఆ వీడియో లేదు కాబట్టి అది అథెంటిక్ కాదు కదా అని చెప్పి నేను కూడా చూపించలేదు. झंडा लाल झंडा लेके आया था और जानबूझ के ढकला है सबको, जानबूझ के। क्या दीदी क्या हुआ था आप लोगों? कहा तुमने एक ढलान था वहाँ पर खड़े थे, कुछ आदमी आया झंडा लेके सब गिरा दिया, अचानक से गिर गया, गिरने से गिरा तो पटक गए और मेरे को 50 आदमी खड़ा हो गया। आपके ऊपर कोई चढ़ गया था? 10 ज्यादा होगा। तब एक लड़का उसका बेल्टी पकड़े आराम उठे। ఈ రోజు ఇంకొక వీడియో పెట్టారు. అదేంటంటే ఇక్కడ తోపులాట జరిగినప్పుడు కొంతమందికి స్పృహ కోల్పోయారు, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా. ఒక ఆవిడికి స్పృహ వచ్చిందిట. స్పృహ వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. पूरा एकदम सबके धांगने लगे, बस सब गिरे एक बजे टेले ना तो सब उलट गए। हम लोग थोड़ा सा किनारा में थे तो हम लोग के भी सोचे कि मैंने धक्का देकर गिरा दिया, लेकिन तैयो अड़ल है हम लोग। फिर आगे जाकर फिर वो सब धक्का मार दिया, तब हम लोग दब इतना में दब गए। तब वो सब पर चढ़ के और मैंने तो बेचैन की कोई बचाओ कोई बचाओ कोई बचाओ, लेकिन कोई बचाने वाला नहीं था। जारकिन से बोतल से जिसको पास था सब पानी हरियाली सब पर छींटने लगा, सब वैसी डबल था। तब वो हमको गार्जियन थे वही हमको निकाले खींच के, तो 4-5 आदमी पैरवा करते थे, 2 बूढ़ी थी उसमें, दोनों बूढ़ी को उठा के हम बैठा, अपना बल पर 3 को औरत के निकाले। कितने लोग थे वो लोग? वो सब 20 लेकर 20 के करीब। हाँ 15-20 के लगभग। हाँ 15-20 के लगभग। और कुछ उनकी आइडेंटिटी थी, कुछ क्या पहने हुए थे? अरे पहने तो सब कपड़े पहने थे, जैकेट पहने थे, आओ का उतना हमको पहचान रहे थे सब भैया, कुछ नहीं हम पहचाने, लेकिन वही जितना शक्ति हुआ अपना बचाए, अंत पर अपने गिर गए। जब इतना दब गए तब जाके फिर वही प्रशासन आया, एम्बुलेंस आया, किसी तरह से पार कर करके तब हल्का हल्का खाली किया। విన్నారు కదా ఆవిడ ఏం చెప్తున్నారు. నిజంగానే ఎవరైనా కుట్ర చేసుండుంటే అక్కడ ప్రభుత్వం మామూలుగా వదిలేస్తుందా? హిందువులు మాత్రం మామూలుగా వదిలేస్తారా? ఇంత పెద్ద సమ్మేళనం జరుగుతుంటే వెధవలకి కుట్ర చెయ్యాలని ఆలోచన ఎలా వచ్చిందో. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. ఇంకొకళ్ళ ప్రాణాలు తీసేయాలి అని అనుకున్నారు అంటే వాళ్ళు మృగాలే కదా. మృగాలతో కూడా పోలిస్తే ఆ మృగాలు కూడా సిగ్గుపడతాయి. ఈ రోజు ఇంకొక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈ త్రివేణి సంగమం నోస్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా 16,000 మంది ఫోన్స్ డేటాని కలెక్ట్ చేశారట. కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్స్ లో కొన్ని చాలా వరకు, ఈ 16,000 ఫోన్స్ లో కొన్ని వరకు స్విచ్డ్ ఆఫ్ లో ఉన్నాయట. కుట్ర కోణం ఉందేమో అని చెప్పి అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు కదా. ఆ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయినవన్నింటినీ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అక్కడ ఎవరైనా అనుమానితులు కనిపిస్తున్నారేమో అని చెప్పి పరిశీలనగా చూస్తున్నారు. అక్కడ నిజంగానే కుట్ర జరిగితే మామూలుగా ఉండదు. హిందువుల్లారా ఇప్పటికైనా మేలుకోండి, ఇప్పటికైనా మన ధర్మాన్ని రక్షించే వాళ్ళకి సపోర్ట్ చేయండి, మన ధర్మాన్ని రక్షించే వాళ్ళని నిందించకండి. ప్రతి చోట చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఏవో చిన్న చిన్న తప్పులు జరిగాయి కదా అని పూర్తిగా మనల్ని మనం తాకట్టు పెట్టేసుకుంటున్నాం వేరే మతస్థులకి. అది గనక చేస్తే హిందువులుగా మనకి బ్రతుకే ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.